హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవి మా చిన్ను ఆడుకునే బొమ్మలండి. మీతో సరదాగా చూపిస్తున్నాను అంతేను. మా చిన్నప్పటి నుంచి వంటింట్లో ఎక్కువగా ఇది చేస్తాడు. మీకు ఇంతకుముందు ఒక కిచెన్ సెట్ కూడా పెట్టాను నేను, చాలా బాగుంది అది. అవి కాక చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇవి మేమైతే అక్కడక్కడక్కడ కొన్నామండి. ఈరోజు ఒక అంటే కిచెన్ సెట్లో మనకి ఎన్ని వస్తువులు ఉంటాయి కిచెన్లో, అన్ని వస్తువులు పిల్లలకి అందుబాటు సైజులో అమ్ముతున్నారండి బయట. చిన్నవి, పెద్ద పెనం చోట చిన్న పెనం, పెద్ద స్టవ్ చేత చిన్న స్టవ్, అట్లా రకరకాలుగా చాలా సరదాగా అట్రాక్టివ్గా పిల్లకాయలకి ఉన్నాయి ఇవన్నీ చూసి ఇవన్నీ నేను ఒక దీంట్లో అరేంజ్ చేసి మా బాబుకి ఇచ్చానండి. అది మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. మా చిన్నప్పుడైతే ఇట్లా లేవండి. బుడ్లని మట్టి కుండలతో చేసేవాళ్ళు. అన్ని రకాలు ఉండేవి కానీ మట్టితో చేసిన ఉండేవి 50 సంవత్సరాల క్రితంలేండి. అప్పుడు వాటితో ఆడాము మేము. ఇప్పుడు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. చూడండి గ్యాస్ స్టవ్కి 2 పొయ్యిలు, ఒక సిలిండరు, మళ్ళీ ఇవి కొంచెం చూడండి. ఇవి హాట్ బాక్సులు అండి. 2 హాట్ బాక్సులు, ఒకటి కూరగాయలకు బుట్ట. ఆ బుట్ట అయితే నిజంగా నా ఫింగర్ అంత ఉందండి. మళ్ళీ వచ్చి అది చూడండి క్యారేజ్ ఒకటి, మళ్ళీ మజ్జిగ చిలుక్కోవడానికి ఒక గిన్నె, మళ్ళీ దాంట్లో మజ్జిగ కవ్వం అండి. ఆ కవ్వం చూడండి ఎంత ఉందో. కానీ అది మజ్జిగ కవ్వం షేప్ చేసిన వాడికి ఇవ్వాలండి డబ్బులు నిజంగా. నెక్స్ట్ వచ్చి ఎంత బాగుంది ఇడ్లీ పాత్ర చూడండి. మీకు చూపించాలని పైన మూత తీసేసాను నేను. 2, 3, 5 ఇడ్లీలు పెట్టుకోవచ్చు. అట్టండి 2 ప్లేట్లు ఉన్నాయి లోపల. సో ఇది మిక్సీ అండి. ఒకటి పెద్ద జారు, ఒకటి చిన్న జారు. ముచ్చటగా ఉంది. దానికి ఒక బటన్ కూడా ఇచ్చినాడు తిప్పటానికి, సైడ్లో ఉంది. మన ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ప్లస్ దానికి తగ్గట్టు ఒక వైర్ కూడా దానికి జాయిన్ చేసి ఇచ్చినాడండి. తర్వాత మరి ఆ వైర్ ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. మళ్ళీ చూడండి 2 కప్పులు, 2 స్పూన్లు, వాటర్, టీ కెటిల్ ఇచ్చారు. కప్ సాసర్లు అనమాట అవి. తర్వాత స్టీల్ ప్లేట్లు, స్టీల్ చిన్న కప్పులు, గిన్నెలు, మళ్ళీ వచ్చి బాణలి, దోశ పెనం, దోశలు తీసుకోవడానికి అట్లకాడ ఇచ్చున్నాడు. అన్నం పెట్టుకోవడానికి హస్తం గరిట ఇచ్చున్నాడు. స్పూన్లు ఇచ్చున్నాడు. స్పూన్లు ఇంకా చాలా ఇచ్చాడండి. అయిగోండి ఇంకా కిచెన్లో మనం వాడేవి చిల్లుల గరిటెలని అవన్నీ బుడ్డవి ఇచ్చాడు. అవన్నీ నేను అదిగోండి దీంట్లో వేస్తున్నాను. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది కత్తిపీట అండి. కత్తిపీట చూడండి ఎంత బాగుందో. తర్వాత చపాతీ చేసుకునే కర్ర, ఇవన్నీ ఇచ్చినాడండి. ఇంత చక్కగా మన కిచెన్లో ఎన్ని అయితే ఉంటాయో అన్నీ మనం చూడొచ్చు అనమాట. ఇవి కాక కొన్ని నేను తీసి ఒక బుట్టలో వేసానండి, అన్నీ పారేస్తాడని. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.